కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని మోపిదేవి లంకలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ సానుభూతిపరుడి ఇల్లును కూల్చేశాడు ఓ టీడీపీ నేత. ఈడే విజయ్ కుమార్ తమకు వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని కోపంతో రగిలిపోయిన టీడీపీ నాయకుడు రాత్రికి రాత్రే జేసీబీలతో ఇంటిని కూల్చాడు. అడ్డు వచ్చిన విజయ్ కుటుంబ సభ్యులను గెంటేశాడు. ఈ ఘటనలో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం. నా పేరు రాజులపాటి కళ్యాణి. నేను చల్లపల్లి జడ్పీటీసీ, అలాగే రాష్ట్ర గౌడ్ సంఘం మహిళా అధ్యక్షురాలిని. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి రాత్రి జరిగినటువంటి చర్య హేయమైనది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ నేతలు మరి కూటమి ప్రభుత్వాన్ని ముసుగులో వారు చేస్తున్నటువంటి అరాచకాలు 40 సంవత్సరాలుగా ఈడే విజయ్ కుమార్ గారి కుటుంబం మరి ఇక్కడ స్థానికంగా ఉంటుంది. మరి ఇంటి పన్ను కానీ, కరెంటు బిల్లు కానీ, కోర్టు నుండి కానీ అనుమతులన్నీ వీరు ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అటువంటి విషయాన్ని కూడా వారు ఖాతరు చేయకోకుండా రాత్రి జేసీబీని తీసుకొచ్చి మరి ఇల్లుని కోల్చడం ఎంతవరకు సమంజసం? మనం మరి ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నామా, ఎక్కడున్నామనే అనుమానం కలుగుతుంది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా నాయకులు మా మామగారు ఉంటున్నారు. మా మామగారు ఇల్లు చాలతలేదని మా మామగారు అక్కడ ఉండి మమ్మల్ని 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మా వారు మేము రాత్రి సడన్గా పిల్లలు మేము ఇంట్లో ఉండగా తీసుకొచ్చి గుళ్ళు కుక్కలేని తీసుకొచ్చి పడేసేసారు. పిల్లలు వీళ్ళు ఏడుపులు బాగా ఏడుస్తున్నారు. మా అత్తగారు ఏమో అడ్డం వస్తుంటే లాగేసేసి పక్కన పడేసేసి మా అత్తగారిని తల మీద కొట్టారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, మా అత్తగారు మా మామగారు వాళ్ళు. కేవలం ఇదేంటంటే మా వారు వార్డు నెంబర్గా గెలిచారు. కావాలని 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పార్టీ వచ్చిన కాడ నుంచి టార్గెట్ చేసి ఏ రకంగా సరే వీళ్ళని తెప్పించాలని ఫస్ట్ నుంచి కూడా మొన్న వారం 10 రోజుల కింద కూడా ఇలాగే వస్తే మా అత్తగారు అడ్డం పడితే అప్పుడు మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళు వస్తే అమ్మాయిని లాగడానికి వీల్లేదని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఆడవాళ్ళని తీసుకొచ్చి 10-15 మంది, నేను మా అత్తగారు మా మామగారు మేము ముగ్గురమే ఉన్నాము. నేనేమో పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. వీళ్ళు బేబా అని ఏడుస్తుంటే వాళ్ళు కేవలం కావాలని ఎవరు లేని టైంలో మా వారు బయటికి వెళ్తాం చూసి అప్పుడు వచ్చి ఇట్లా చేశారు. ఆడవాళ్ళు లాగేసేసి అట్లా పడితే అట్లా లాగేసి కొట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. రాత్రి ఎవరు లేని టైంలో చూసి చీకట్లో కనీసం రోడ్ లైట్లు కూడా తీపిచ్చి చేశారు. ఇళ్లలో కరెంట్ ఉంది, రోడ్ లైట్లు ఎలుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ టైంకి ఆపేసి మళ్ళీ 10 నిమిషాలు పోగంటే ఇక్కడ పని అయిపోగానే రోడ్ లైట్లు ఇచ్చేసేసారు. అదంతా కావాలని చేయడమే కానీ లేకపోతే ఇదేం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు